దుర్గమ్మ గారికి చల్లటి మజ్జిగ పట్రా. వద్దు రాజారావు, నువ్వు తాగుతావా? కూసో, సీరియల్ చూపియండి. ఈ చీరలు చూడండి అమ్మా, కొత్తగా వచ్చాయి. ధర తక్కువ, మన్నిక ఎక్కువ. ఎంతేంది? 1000 పైనే అమ్మా. ఇంకొంచెం మంచివి చూపించు. నా కోడలికి మొదటిసారి కొంటున్నాను. 5000కు పైననే ఉండాలి. సరే అమ్మా. చూడు పద్మావతి, నీకే చీర నచ్చుతుందో చూడు. మొగం అట్ల పెట్టినవేంది? నచ్చలే? పోనీ ఇది చూడు, ఇది మంచిగున్నదిలే, ఇది కూడా మంచిగున్నదిలే. గట్ల ఊ అని తల ఊపుడు కాదు. మంచిగుంటే ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. నచ్చినట్లేదమ్మా, మీ దగ్గర చెప్పడానికి మొహమాట పడుతున్నారు. సరే, గా చీర చూపించు. అలాగే. ఇది నచ్చిందా చూడు పద్మావతి. నాకు ఈ రంగు ఇష్టం లేదని నీకెన్నిసార్లు చెప్పాలమ్మా? నాకొద్దు, నువ్వే కట్టుకో. ఏం పద్మావతి, నచ్చినది కదా? ఇది నీ ఒంటికి మంచిగుంటది. సరిగ్గా సంక్రాంతి పండక్కి కట్టుకునే లెక్కున్నది. తీసుకో. ఇదిగో ఈ సీర కూడా తీసుకో. పండగ 3 దినాలకి కట్టుకునే లెక్క ఉంటాయి. ఇంకేం చూపించమంటారమ్మా? ఇంట్లో అందరికీ కొనాలి కదా. ముందు మా అత్తమ్మకి వయసుకు తగ్గ చీరలు చూపించు. బామ్మగారు మంచిగా ఉన్నారమ్మా. అయినా మీరుండగా ఆవిడకి ఏ లోటు ఉంటుందిలేండి. ఇది కొంప ముంచేలా ఉందండి, ఇంకా రాలేదు. పట్నం వెళ్ళిందిగా, పైగా దుర్గమ్మ గారు బట్టలు కొనాలి అన్నారు. అందుకే ఆలస్యం ఉంటుంది. గాబరా పడకు తులసి. అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. మొదటి నుంచి మీరు దాన్ని అలా వెనకేసుకురాబట్టే ఈ రోజు ఇది ఇలా మొండికేస్తుంది. సర్లేవే, ఒక్కతే పిల్ల. ఈ ఇంట్లో వదిన తిట్లు గొడవలు. అందుకే మనం కూడా బాధ పెడితే ఎట్లా అని వెనకేసుకొచ్చాను. నాకు మాత్రం బాధ్యత లేదా చెప్పు? తెలిస్తే ఇప్పుడు మీరు ఆవిడతో పంపించేవారా? ఇది ఇంకా బాగుంది. అరే, ఆవిడొచ్చి నేను తీసుకెళ్తాను సచ్చు అంటే, అరే వద్దమ్మా నేను ఎలా చెప్తాను చెప్పు? అత్తగారు, కాబోయే అత్తగారు ఆవిడ. అది వచ్చేశారు. నమస్తే. రెండో దిన రెండు. బట్టలు కొనటానికి వెళ్ళారట కదా? అవు. పద్మావతి పుస్తకాలు అమ్మాలంటే తీసుకుపోయినా. అమ్మేసింది. 110 రూపాయలు వచ్చినాయి. పద్మావతి, గా పైసలు తీసి మీ నాయనకివ్వు.
గద్సరే వచ్చిన కాడి నుంచి చూస్తున్నా మీరేం ఇట్లున్నారు? ఏమైనది? ఏం కాలేదమ్మా, పద్మావతిని తీసుకెళ్లారు కదా అని. గందుక నేనే కదా తీసుకుపోయింది. ఎవరో ఎత్తుకుపోయినట్లు గాబరపడతారేంది? అది కాదండి, మొదటిసారి మీతో వచ్చింది కదా, అదెలా ప్రవర్తించిందా అని. పద్మావతి ప్రవర్తనకి ఏ వంక ఎంచలేము. మీకు ఆ దిగులు అవసరంలే. పద్మావతి పద్ధతులు చూసే కదా నా కోడలిగా నిర్ణయించిన. ఇప్పుడు కొత్తగా చెప్పేటిదేముంటది? ఇప్పుడే కాదు, రేపు పెండ్లయి నా ఇంటికి వచ్చినా కూడా మీరిట్లా గాబరపడాల్సిన అవసరంలే. నేనెప్పుడో చెప్పిన పద్మావతి నా బంగారు కోడలని. గందుకే నా ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు కొనుక్కుంటా పద్మావతికి కూడా కొన్నా. చూడండి మంచిగున్నాయేమో. చూడు తులసి, నాకు ఈ రంగు ఇష్టం లేదని నీకెన్నిసార్లు చెప్పాలమ్మా? నాకొద్దు, నువ్వే కట్టుకో. గా చీర ఎట్లున్నది తులసి? నాకు నచ్చినదని కొన్నా. పద్మావతికి మంచిగుంటది. పద్మావతి తీసుకుపోయి దాచిపెట్టుకో. ఇవిగో ఇవి కూడా తీసుకుపో. మరి నేను పోయిరానా? అయ్యో, కంగారులో అడగడం మర్చిపోయాను. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. పర్లేదులే, మరోసారి వచ్చినప్పుడు తాగుతా. మొన్నొచ్చినప్పుడు కూడా ఇలాగే అని వెళ్ళిపోయారు. అయితేనేం, కాఫీకేం తొందర? తొందరలో మనం అంతా కలిసి పెళ్లి భోజనమే చేద్దాం. పోయేస్తాను. పోయేస్తా తులసి, వస్తా సత్యం. చూసావా నువ్వెంత కంగారు పడ్డావో? పద్దు ఆవిడికి ఏమీ చెప్పలేదు. చెబితే ఆవిడ ఇలా ఉండేదా? చెప్పకపోతే మంచిదే కదండి, కాని నా కంగారు నాకుంటుంది కదా. ఆవిడ్ని చూడండి, పెళ్లి కాకుండానే ఎంత బాగా చూసుకుంటుందో. అలాంటి ఆవిడ్ని ఇది అనుమానిస్తుంది. తులసి, పోని వదిలేసి. ఏం అనుమానించినా తన బాధని తన గుండెల్లోనే దాచుకుంటుంది, బయటకు కక్కలే. పోన్లేండి, ఇంతకాలానికి ఓ మంచి పనిచేసింది. ఎలాంటి అడ్డంకులు రాకుండా దాని పెళ్ళైపోతే చాలు. పద్మావతి పుస్తకాలు ప్రాణప్రదంగా చూసుకునే నా పద్మావతి పుస్తకాలు 100 రూపాయలకు అమ్మేసింది. నా కూతురు గుండెంత గాయపడిపోయిందో. అత్తమ్మా, అత్తమ్మా, ఇవేంది దుర్గా,
సంక్రాంతి పండగ వస్తున్నది కదా, గందుకే బట్టలు కొనుక్కొచ్చిన. ఇదిగో అత్త నీ సీర. నాకింకా పండగ ముచ్చటేంది దుర్గా? నా మనవళ్ళకి మనవరాళ్ళకి తెచ్చినావా? వాళ్ళకి దేకుండా ఉంటానా? అందరికి తెచ్చిన. మంగా, పాండు వాళ్ళు లేరు, యాడికో పోయినారు. ఏడికి పోయిండ్రు? ఏం చెప్పలే. సరే, వచ్చినాక నేను తెలుసుకుంటానులే. సీనయ్య ఉన్నాడా? ఆ సీనయ్య, సీనయ్య! అత్తమ్మా, సీనయ్య అంటే యాదకొచ్చినది. ఈ దినం ఏమైందో తెలుసా? నువ్వు చెప్పందే. చెప్తా ఇనత్తా. బట్టలు కొననీకి పోతుంటే పద్మావతి ఎదురుపడినది. తనని కూడా తీసుకుపోయి పండక్కి బట్టలు కొనిపెట్టినా. ఓహో, పెద్ద పద్మావతా? నిజంగా ఇద్దరం కలిసి పోతంటే ఎంత ముచ్చటగున్నదో తెలుసా? బట్టల దుకాణం రాజారావు లేడు, మమ్మల్ని చూసి చాలా సంతోషించిండు. అతను పద్మావతితో ఏమన్నాడు తెలుసా? దుర్గమ్మకు కోడలవడం నిజంగా నీ అదృష్టమన్నాడు. నాకైతే చాలా గర్వంగా అనిపించినది. నా విషయానికి ఏం గాని పద్మావతి ఎంత మంచి పిల్లనో తెలుసా? నాకు నచ్చిన చీర కొనిస్తే కాదనకుండా తీసుకున్నది. అసలు తనకు నచ్చిందో లేదో కానీ నా మీద గౌరవంతో తీసుకున్నట్టున్నది. గిట్ల చెప్పిన మాట వినే కోడలైతే ఏ సమస్యలు రావు. నేను బొట్టు పెట్టి నా కోడలని చెప్పి 5-6 ఏళ్ళు అయిపోతున్నది. అప్పటికిప్పటికీ పద్మావతిలో ఏ మార్పు రాలే. గప్పుడంటే చిన్నపిల్ల గనక చెప్పిన మాట ఇన్నదనుకుందాం. కాని ఇప్పుడు కూడా అదే వినయం, అదే విధేయత. ఇన్ని దినాలు పద్మావతి పెద్దయినాక ఎట్లుంటుందోనని చిన్న అనుమానం ఉండేది. ఇప్పుడు అది కూడా పోయినది. సీనయ్య రాలే? ఏందత్తా, సీనయ్య ఇంట్లోనే ఉన్నాడని చెప్పినావు కదా? అవుదుర్గా, కాని ఏడున్నాడో బట్టలు నేనిస్తాలే. నువ్వు ఇయ్యడం దేనికి? అందరూ వచ్చినాక నేనే ఇస్తానులే. ఇగో నీ సీర తీసుకో. ఆ సీనయ్యా, అంతా ఇన్నావు గదరా. నేను నీ మంచి కోసం ఏం చెప్పినా నా మీద మండి పడుతున్నావు. నేను జీవితాన్ని కాసి వడపోసిందాన్నిరా. గిట్లయితే నీ జీవితం ఏమి బాగోదు. నా మాట వినరా. దినదినానికి మీ అమ్మకి ఆ అమ్మాయి తెగ నచ్చేస్తుందిరా. నీ ప్రేమని చంపుకోలేక, గీ పెండ్లి చేసుకోలేక నీకా బాధ ఎక్కువైపోతుండాది. నాకు చాలా భయంగా ఉందిరా. నీలో నువ్వు కుమిలిపోవడం తప్ప బయటికి ఏమీ చెప్పవు. పోని ఈ సమస్యని నేను పరిష్కరిద్దామంటే వద్దు అంటావు. గిట్లయితే ఎట్లరా? 2 పడవల మీద ప్రయాణం మంచిది కాదు నాయనా. నాయనమ్మా, నేను 2 పడవల మీద ప్రయాణం చేయడంలా ఒక పడవ మీదే పోతున్నా. నా జీవితం గురించి నువ్వేం కంగారు పడకు. నేనున్న పడవ మునిగిపోదు. నేను క్షేమంగానే ఒడ్డుకు చేరుకుంటా.
మరచినది నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది కన్నుల కరిగిన యవ్వనమా ఒంటరి బ్రతుకే నీదమ్మా నిన్నటి కథలే వేరమ్మా కళ్ళల్లోనే ముళ్ళుంటే కనులకు నీదరెక్కడే వలచిన వారే వలదంటే మనిషికి మనసెందుకే నిన్నటి వలపే నిజమని నమ్మాను నిజమే తెలిసి మోగబోయి ఉన్నాను ఏంటి సీనయ్య దేవుడు వయ్యుండి ఎందుకిలా నా జీవితంతో ఆడుకుంటున్నావు? సీనయ్య నాతో ఇష్టంగా దగ్గరై కూడా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనేగా అతన్ని అసహించుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటున్న తన విషయంలో కూడా అదే పరిస్థితి తెచ్చావేంటయ్యా? ఇప్పుడు అతన్ని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి? చేసుకుంటే నాకు జీవితం లేదు, చేసుకోకపోతే అమ్మ నాన్న జీవించి ఉండనంటున్నారు. నేనేం చేయాలి సీనయ్య? నాకిది ఊబిలా ఉంది సీనయ్య. రోజు రోజుకి ఈ ఊబిలో కూరుకుపోతున్నాను. నన్ను ఈ ఊబిలో నుంచి ఎలాగైనా బయటపడేయాలి. బయటపడేయాలి.